ఈ గిరిజన బిడ్డలకి అలాగే తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి నా సోదరులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మీకు అందరికీ చెప్పాలనుకుంది ఒకటి, నేను పాఠ్యపుస్తకాలు అందజేసేందుకు ఇందుకూరపేట మండలంకి వెళ్ళినప్పుడు అక్కడ నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చేటప్పుడు ఒక స్కూల్లో ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిఈఓ గారి దగ్గర నాకు వచ్చి చాలామంది ఈ ఎస్టీ పిల్లలు వీళ్ళందరూ మాకు ఆధార్ వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి నాకు ఆధార్ కార్డు మాకు లేవు, మాకు బర్త్ సర్టిఫికేట్ లేవు, ప్రభుత్వంలో అందే అన్ని రకాల ఏ ఒక్కటి కూడా మేము నోచుకోలేకపోతున్నాం, దీనికి ఏదో ఒక మార్గం చూపించండి అని ఆ రోజు కోరడం జరిగింది. ఆ రోజు నేను అక్కడికి విచ్చేసిన డిఓ గారితో ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది. నేను మొన్న జరిగిన ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీని గురించి ఎస్టీ పిల్లలకి చాలా అవస్థలు పడుతున్నారు, వాళ్ళకి ఆధార్ కార్డులు లేవు, ఈ డ్రైవ్ ఒకటి తీసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఇందుకూరుపేట నాయకులు నా సోదరులందరూ కలిసి అదేవిధంగా వాళ్ళు అధికారులతో సమన్వయపరుచుకొని
ఎండిఓ గారు అందరూ కలిసి ఈరోజు ఇప్పటికే 500 మందికి పిల్లలకి బర్త్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులు ఇవ్వడం జరిగింది. నా సోదరులు ఇదంతా నాయకులందరూ చెప్పకుండా ఇది నేను అడిగిన దీనికి ఈరోజు నా బర్త్డే కానుకగా అందరూ నాకు ఈ విషయం తెలియజేశారు. ఇంతమంది 500 మంది పిల్లలకి బర్త్ సర్టిఫికేటు అదేవిధంగా ఆధార్ కార్డు ఇచ్చి వాళ్ళు ప్రభుత్వం నుంచి ఇస్తున్న ఏవైతే మనకి పథకాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళకి అందడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం చేపట్టిన అధికారులకి, నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా ప్రతి మండలంలో డ్రైవ్ చేసి నా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఎస్టీ పిల్లలకు ఈ లేకుండా ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ డ్రైవ్ చేసి వాళ్ళందరికీ కూడా ఇదే మాదిరిగా ఇప్పించాలని నేను కోరుకుంటాను. అతి త్వరలో దీన్ని కంప్లీట్ కూడా చేస్తామని చెప్పి నేను మా నాయకుల్ని, అధికారుల్ని అందరినీ ఒప్పించి కంప్లీట్ చేస్తానని కూడా మీకు అందరికీ ప్రతికంగా మాటిస్తున్నాను.